సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం గురువు గారు. హరే కృష్ణ నాన్న. కొండ పైన ప్రీవియస్ మీరు ఎన్నో అవమానాలు పొందారు. ఎందుకు? ప్రశ్నించినందుకు. మతం పైన దుష్ప్రచారాలు కావచ్చు, అన్య మతస్థులు రకరకాల యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటిని ప్రశ్నించారని చెప్పేసి అవమానాలు పడ్డారు. తర్వాత ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో కూడా రాకూడదు అనేది అనుకుంటా. అది కూడా చూశారు మీరు. అమ్మాయి అడిగింది కదా, నాకు కూడా తెలీదు. అదే ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ఈ పాలక మండలి ఎలా అనిపిస్తుంది మీకు? నిన్న ఈ టైంలో చైర్మన్ గారితో అలా పక్కన కూర్చుని బోల్డ్ అనే విషయాలు నవ్వుతూ మాట్లాడుకున్నాం. తిరుమల విషయాలే. అంటే తేడా కోసం చెప్తున్నా. అప్పుడుండే తేడాగాళ్ళకి ఇప్పుడున్న తేడాకి తేడా చెప్తున్నా. అప్పుడు గోవిందనామం చెప్పిస్తేనే ఎవడో ఒక పనికి మాలినవాడు అడ్డుకుని ఎక్కడ చెప్పకూడదని ఇలా రకరకాలుగా వాళ్ళ బిహేవియర్లు జరగడం జరిగింది. ఇంకా మనం ఎన్నో ఏళ్ల నుంచి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు బిఆర్ నాయుడు గారు రాగానే దొరికింది. అంటే చాలా డిమాండ్స్లో కొన్నిటికి సమాధానం దొరికింది. ఆయన ప్రధానంగా తీసుకున్నట్లయితే అన్యమతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ డిమాండ్ ఫస్ట్ నుంచి చేస్తున్నది ఎవరు? మనం చెప్పిన వాటిల్లో కొన్ని అన్నాను కదా, ఆ కొన్నిలో మొట్టమొదటిది ఇదే. అసలు వాళ్ళు అక్కడ దాకా ఎంట్రీ ఎవరు ఇచ్చారు? ఎందుకు రాకూడదు? అంత అలసేంటి నాన్న? అలా కాదు నాన్న. ఇది అలుసుకు సంబంధించిందో పులుసుకు సంబంధించిందో కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలు, నైతికత లేకపోవడం. ఇప్పుడు వాడు క్రిస్టియన్గా మారిన తర్వాత మొరాలిటీ అనే దానికి సంబంధం లేని నేమ్సిక్ స్పిరిచువాలిటీ. అది మొరాలిటీ లేకుండా స్పిరిచువాలిటీ అనేది అసలు కుదరదు. వాడు అంటే ఒక ఇన్స్పెక్టర్ చెప్పాడు నాకు, సిఐ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వీళ్ళ ఇంటికి చెక్ చేయడానికి వెళ్ళాలి. ఈయన వస్తాడు అని తెలియగానే వాడు అక్కడ ఆ పీస్ బొమ్మలు అవి తీసేసి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర అని పెట్టేస్తాడు. ఈయన వెళ్ళాక మళ్ళీ ఏది పెడతాడు. ఏంటది? చీటింగ్ కదా, చీటింగ్. ఈయన వస్తున్నట్టు వాళ్ళకి తెలియకుండానే వెళ్ళేవాళ్ళట అని చెప్పాడు. జేబులో సెలవు పెట్టుకుని ఆన్ చేసి అంతా తీసి, సార్ వీడు గొర్రె సార్, ఈ నాట్ ఫిట్ ఫర్ తిరుమల తిరుపతి దేవస్థానం అని అలా వాడిని ఇంకొక వ్యవస్థకి పంపించేవారు. వీళ్ళకి ఏమిటంటే బాగుండదు, కానీ వీళ్ళు భర్త తెచ్చే చీర, పండ్లు, పూలు, పౌడర్ అన్నీ కావాలి, వ్యవహారం వేరే వాళ్ళతో అన్నట్టుగా. డబ్బులేమో వెంకటేశ్వరమి కావాలి, పేరు వెంకటేశ్వరరావు, సర్టిఫికెట్లో హిందూ, కింద చర్చి నడుపుతాడు వాడు, పేరు నారాయణరావు. మేము పట్టించాం, వీడియోలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం నైతికత లేకపోవడం. నైతికత ఎలా వస్తుంది? నేర్పిస్తే వస్తుంది. ఒకటి నీకుండే నీతి వలన వస్తుంది, లేదు రెండు భయం వలన వస్తుంది. అందుకే నేను చైర్మన్ గారికి మేము చాలా సూచనలు చేశాం. మేము చేసిన సూచనలో ఒక ముఖ్యమైనది ఏంటంటే, మీరు బాగా ఇది హైలైట్ కావాల్సిన విషయం. ఇప్పుడు భాస్కరు ఆఫీస్కి వెళ్తాడు, లోపలికి ఎలా ఎంటర్ అవుతాడు? స్వైప్ చేస్తాడు. అంతకుముందు ఐవరీ సార్ ఏంటి సార్, ఐవర్ ఏమంటే తంబ కాకుండా కళ్ళతో కూడా ఐవరీష్ ఏదో అనేవారు కదా. సో నేను చైర్మన్ గారికి ఏం చెప్పానంటే, ఎనీ టీటీడీ ఎంప్లాయ్ వాడు ఆఫీసులోకి రావాలంటే అక్కడ ఫేస్ డిటెక్టర్ పెట్టాలి, వాయిస్ డిటెక్టర్ పెట్టాలి, నమో వెంకటేశాయ అనాలి, ముఖాన తెలకం ఉండాలి. ఎవరు సొమ్ము తింటున్నాను? మరి ఆయనకి లాయల్గా ఉండాలిగా. అదేదో కామన్ ప్లేస్ కాదుగా, స్పిరిచువల్ ప్లేస్ కదా. నీకు సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ముడుపులు కట్టుకుని భక్తులు తెచ్చిచ్చిన కర్మఫలం కదా. సో కాబట్టి యూ హ్యావ్ టు బి లాయల్.
చెప్పాను వారితో. శ్రీవారికి బ్యాక్ సైడ్ అసలు ఆ చెత్త శ్రీవారికి బ్యాక్ సైడ్ అసలు ఆ చెత్త ఒక కొండలాగా పేర్చారు. అదే అన్నారు, గురూజీ మీకు తెలీదు ఇంకో కొండ ఉందని. ఏంటి ఏమంటున్నారు ఈయన? చెత్త కొండ ఉందా? అంత పెట్టారు వాళ్ళు, నాకు తెలియదు ఇదంతా, 3 నెలల్లో ఖాళీ చేయాలని చెప్పి అన్నారు. అది ఇక్కడ ఒక అంటే చాలా పాయింట్స్ బోర్డు మీటింగ్లో వచ్చి ఉండొచ్చు, బట్ బాగా ముఖ్యమైనవి. మొట్టమొదటిది, హిందువులు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాలనే ఎంతోమంది, నేను కనబడకుండా ఎన్నో కోట్ల మంది కోరుకున్నారు. నిన్న వెళ్ళినప్పుడు వారికి మేము ఒక అప్రిషియేషన్లో ఏమన్నామంటే, కోట్ల మంది కొండల రాయని భక్తులకు కొండంత ఆనందాన్ని ఇచ్చిన మీకు జై భవ విజయీ భవ ఆయుష్మాన్ భవ అని చెప్పాం. ఓకే, అంటే మాల వేస్తుంటే ఎందుకు గురూజీ అంటే చెప్పామన్నమాట. సో 2 చెత్తల్ని నిర్మూలించడానికి నాయుడు గారు సంకల్పించారు. మొదటి ఈ చీటింగ్ చెత్త, సి ఫర్ చీటింగ్, సి ఫర్ క్రిస్టియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ చెత్త తీసేయడం. ఇప్పుడు వాళ్ళ పొట్ట కొట్టడం కాన్సెప్ట్ కాదు, అవును, మోసం కదా. ఇప్పుడు నువ్వు బతకడానికి 25,000 కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టైపిస్ట్వి, ఆ టైప్ పని తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయాలని ఏం లేదుగా. నువ్వు మోసం చేసుకుంటూ ఇంకో చోట వెళ్ళు. సో నైతికత లేకపోవడం అన్ని సమస్యలకు కారణం. నైతికత ఎందుకు లేదు? నేర్పబడలేదు. మనకేం చెప్పారండి పూర్వం నుంచి? పరుల సొమ్ము పాము వంటిది. కానీ ఇప్పుడు ఎలా తయారయ్యారు వీళ్ళు? పరుల సొమ్ము పాయసం వంటిదిలా తయారయ్యారు. లేకపోతే స్వామివారి సొమ్ము తినాలి, దర్శనాలను వాడుకోవాలి, టిక్కెట్లు వాడుకోవాలి, దళారీ పంచి, ఇవన్నీ ఆలోచనలు ఎలా వస్తాయి? ఇప్పుడు దాని మీద కూడా వచ్చింది రోజా గారి పైన. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే 3,000 టికెట్లు అనుకుంటా, ఇంటూ 3,000 చొప్పున వేసుకున్నా కానీ అసలు అది కోట్ల రూపాయలు. ఇది దీంతో పాటుగా అది శ్రీవాణి ట్రస్ట్ ఒకటి, ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేస్తున్నారు, శ్రీవాణి ట్రస్ట్ను కూడా. స్వామివారి పేరు చెప్పుకొని ఇన్ని అక్రమాలు కొండపైన. ఎందుకు అంటే అసలు విలువ తెలియకపోవడం, కేవలం కొంచెం కూడా పరిణితి లేకపోవడం, ధార్మికత లేకపోవడం, నైతికత లేకపోవడం. గురుగారు, కొండపైన మీ అభిప్రాయం ఏంటి? స్వామివారి కొండకు సంబంధించి అది పర్యాటక రంగమా? అలాంటి ఆలోచన చేస్తే వాడు చాలా లో ప్రొఫైల్ అని ఇంకా పదాలు ఏమైనా ఉంటే వాడాలి. కానీ నిన్న ఆనందం నాయుడు గారు చెప్పారు, తిరుమల ఈజ్ ఎ పిల్గ్రిమేజ్ ప్లేస్, నాట్ ఏ టూరిస్ట్ ప్లేస్. చెప్పారు, ఎగ్జాక్ట్లీ చెప్పారు వారు, మాతో చెప్పారు, పబ్లిక్గా కూడా చెప్పారు. అది కూడా రద్దు చేస్తున్నారు. అసలు నువ్వు ఆ కాన్సెప్టే ఉండకూడదు. కరెక్ట్, అవును. తిరుమలకి ఎందుకు రావాలి చెప్పండి? ఎవరన్నా రమ్మన్నారు? నేను ఏదో ఆ చర్చికో దర్గాకో రమ్మంటే చెప్పలేదే. ప్రజలు, భక్తులు, హిందువులు అక్కడ నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార, ఆ దివ్యమంగళ స్వరూపుడైనటువంటి, ఆ స్వయంభూ వ్యక్తమూర్తి అయినటువంటి ఆ వైకుంఠనాథుడు వెంకటేశ్వరుని తనివి తీరా దర్శించడానికి, తద్వారా ఆనందాన్ని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పొందడానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి. ఇందుకేగా. అవును, ఇంకో కాన్సెప్ట్ ఏమీ లేదు అక్కడ. కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి. ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి వచ్చే వాళ్ళకి సేవ చేయడానికి ఎవరైనా ఉండొచ్చు అక్కడ, స్వామివారి సేవ చేయడానికి. అంతేగాని వాడుకోవడానికి కాదు. అలా వాడుకోవాలనుకున్న వాళ్ళు, వాడుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. తాజాగా ఇంకెవరున్నప్పటికీ కూడా గతంలో మనం చూసాం, చాలామంది వేషాలు వేశారు, కనీసం రూపాలు లేకుండా వాళ్ళ రూపాలు కోల్పోయారు. ఇప్పుడు చాలా ఆనందకర విషయం ఏంటంటే, కొండ వెనకాలన్న ఆ చెత్త తీసేయడం, కొండ మీద పనిచేస్తూ మోసం చేస్తున్నటువంటి ఈ అన్యమత చెత్త తీసేయడం. మొట్టమొదటి అర్జెంటుగా తీయాల్సిన చెత్త ఈ అన్యమత చెత్త. ఎందుకంటే దే ఆర్ చీటర్స్.
వాడు పొట్టకొస్తే మనకి అభ్యంతరం లేదు, కానీ వాడు మోసం చేస్తున్నాడు. నువ్వెవరు? హిందూ అంటున్నాడు, పేరు వెంకటేశ్వర స్వామి పేరు లేదా రాముడి పేరు, నారాయణ పేరు. వాడు అక్కడ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కదా, నువ్వు అక్కడ పని చేయక్కర్లే కదా. ఈ మొండితో సుధీర్ అనేవాడు, సుధీర్ అంటే ఏమనుకుంటానండి, గొర్రె అని అనుకోం కదా. వాడు వచ్చాడు, ఈ మొండితో సుధీర్ అనేవాడు వస్తే వాడు సర్టిఫికేట్లో కూడా హిందువే కదా. ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా క్రైస్తవులు అని చెప్పుకుంటామే తప్ప వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదుగా. దే ఆర్ చీటర్స్. ఎందుకంటే వాళ్ళ మ్యాటర్ ఏంటి, వాడి పేరేమిటి, వాళ్ళ నాన్న పేరేంటి, సర్టిఫికేట్లు ఏంటి, 50-50 కాదు తప్ప. సో వీడు వెళ్ళిపోయాడు కొండ మీదకి. వీడియో ఉంటుంది, మీరు నెట్లో చూడండి, యూట్యూబ్లో. వాడు వెళ్ళిపోయి అఖిలానంద్ దగ్గర నిలబడి ఆ లోపల ఉన్నదే త్వరలో తీసేస్తాం సాతానం, మా వెళ్ళిపోయి శవం పెడతాం అంటాడు. సో అలా థాట్స్ ఎలా వస్తాయంటే పనికి మన పుస్తకం చదవడం వల్ల. సో కాబట్టి మారాలి. ఇప్పుడు రామ్ చరణ్కి అలా వెళ్ళాలి, అతను చెప్పాడు అనిపించడానికి, వీడికి ఇలా చెప్పాలి, వీడు ఇలా వెళ్ళి తిరుమలని అలా అనాలనిపించడానికి కారణం ఏంటి? రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా ఏమీ చదవకపోవడం, వీడేమో అక్కర్లేదు చదవడం. ఓకే కదా, సర్వేజన సుఖనోభవం. ఇది మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. కానీ అక్కడ కాన్సెప్ట్ ఏది కాదు. ఇప్పుడు యాజ్ ఏ కామన్ హిందువు నువ్వు, నేను, అమ్మాయి అందరూ చెప్తాం, నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అండి, ఆడికి శివుడు ఇష్టం, ఆడికి రాముడు ఇష్టం, ఆడికి అల్లా ఇష్టం, అని ఏసు ఇష్టం, ఎవరిష్టం ఆడదండి అనగలవా లేదా? యాజ్ ఏ కామన్ హిందూ నువ్వు అంటావు, ఎవరన్నా అంటాం మనం, ఎవడిష్టం ఆడిది అని ఒకసారి మసీదులో చర్చిలో అనిపించింది. మొత్తం ప్రపంచ శాంతి ఎందుకు చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా తిరుమలే కాదు, అన్ని దేవస్థానాల్లో హిందువులే పనిచేయాలి. అంటే ఈ చేతస్ ఉండకూడదు. అంటే ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇన్వాల్వ్ బట్టి ఇదంతా ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటారా? ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అది ఓన్లీ హిందూ గుళ్ళకే ఎందుకు పరిమితం చేస్తున్నారు, మిగిలిన వాటికి ఎందుకు పరిమితం చేయరు అనే వాదన వినపడుతుంది. ఇది ఎప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం, పోట్లాడుతున్నాం. మీరు స్వతంత్రం వచ్చిన కొత్తలో చూద్దాం. అప్పుడు ఇన్ని గొర్రెలు లేవు కదా, ఇన్ని మసీదులు లేవుగా, అంతా హిందువులుగానే ఉన్నారు, పండగలు జరుపుకుంటూ ఉండే. కొండొకచో ఎక్కడైనా ఉండేది, కొండొకచో కొండ గొర్రె వేరుగా. మాకు కూడా 2 టీచర్లు క్రిస్టియన్సే నా బాల్యంలో, నేను చెప్పింది 40 ఏళ్ళ క్రితం. సో కానీ ఇలా లేదు, విపరీతం లేదు, అంతా హిందువులుగా ఉన్నారు. పండగలు పబ్బాలు అంత ప్రశాంతంగా ఉండేది, ఆరాంగా. మైకులో భజగోవిందం వినపడేది, అలాగే సుప్రభాతం వినపడేది, భగవద్గీత వినపడేది. గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభా ఇలా వినపడేవి. ఇప్పుడేమో నెత్తి మీద కొట్టేసుకుని ఏవో అక్కర్లేదని వినపడుతున్నాయి అనుకోండి. అయితే దీనికి కారణం ఏమిటంటే, ఈ ఎండోమెంట్ అనేది మనకు స్వతంత్రం వచ్చిన ప్రారంభంలో యాక్చువల్గా ఈ ఎండోమెంట్ శాఖ అనేది మనకు లేదు. ఈ దేశంలో సంపద దేవాలయాల్లో దండిగా ఉంది ఈ రోజు కూడా. అందుకే ఎవడికి పుట్టాడో తెలియని రాహుల్ గాంధీ, ఏ కులమో తెలియని రాహుల్ గాంధీ అంతా అలిబిత్రి కదా, అతను అందరినీ కులం అడుగుతుంటాడు. అతను కులం ఏంటి చెప్పుకోలేడు. తాతో బ్రీడు, నాయనమ్మో బ్రీడు, ఇతనో బ్రీడు కదా. ఇతను మళ్ళీ అందరినీ కులగన్న చేయాలంటాడు. ఓకే సరే, పక్కన పెడదాం. అతను మొన్న ఈ మధ్య ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా విన్నాం, దేవాలయాల్లో ఉన్న సొమ్ముతో దేశంలో అప్పులు తెచ్చేద్దాం, మరి ఒక భూములు అమ్మేద్దాం అని ఒకసారి చెప్పచ్చుగా, చర్చి భూములు అమ్మేద్దాం అని చెప్పచ్చుగా. చెప్పడం ఎందుకంటే కాంగ్రెస్ అనేది హిందువుల నాశనానికి పుట్టిన పార్టీ. వాళ్ళు అలా కొనసాగుతున్నారు. ఇది కంటిన్యూషన్, దాని గురించి పెద్ద మనం ఆశ్చర్యపోకర్లే. కానీ ఎవడైనా అందులో ఉండి హిందువుని చెప్తే ఇంకా అది జోక్. మనం విషయంలోకి వస్తే, ఈ దేవాదాయ శాఖ అనేది బ్రిటిష్ వాడు పెట్టాడు, ఓన్లీ సౌత్ ఇండియాలోనే. ఎందుకు పెట్టాడు? ఈ ముస్లిమ్స్ మొఘళ్ళు వాళ్ళు దేవాలయాలు ధ్వంసం చేయడం, సంపద ఎత్తుపోవడం, వాళ్ళకి తెలిసిన విద్య అలా కొనసాగిస్తున్నారు. ఈవెన్ టుడే మన ముత్యాలమ్మ రీసెంట్తో కలుపుకుంటే అది వాళ్ళు ఆలోచించారు. ఈ బ్రిటిష్ గోరులు ఏమని, ఇలా బదలు కొట్టిస్తే మనకేమవుద్ది, జనం బాగా వస్తున్నారు, దీనికి ఒక సిస్టమ్ పెడదాం, మనకు కష్టం అవుతుంది అని ప్లాన్ చేసి హుండీలు పెట్టారు.
మన వేదాల్లో పురాణాలు ఎక్కడ హుండీ సిస్టమ్ లేదుగా. ఓకే. అర్థమైంది మీకు? సో హుండీలు డబ్బులు వాళ్ళు వాడుకోవడం ప్రభుత్వం అలా రకరకాలుగా నడిచింది. కానీ వాళ్ళు ఉన్నప్పటికంటే దారుణం మనోళ్ళు వచ్చాక మా కొద్దీ తెల్ల దొరతనము అని పాడుకునేవాళ్ళు. కానీ దేవాలయాల విషయంలో మా కొద్దీ నల్ల దొరతనం పాడుకోవాలి మనం. ఎందుకని వీడు ఇక దేవాలయం భోజనం అంటే ఇంకా ఏదో సామూహిక భోజనాలలాగా దేవాలయ ధనం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఓ గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ ఏంటి దేవాదాయ శాఖ భూములు ఎన్ని వేలు ఎంత ఉన్నాయి? 3 లక్షల ఎకరాలా? రేపు మనం పథకం పెట్టాం, కింద మీద అని పథకం పెట్టాడు, అంటే పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ అని అంతే. సో మీ గుడి తరపున 50 ఎకరాలు, మీ గుడి తరపున 200. ఎందుకు ఇవ్వాలి అసలు? ఎవరిచ్చారు? ఎవరో ఒక దాత దేవాలయానికి పొలాన్ని ఇచ్చే తద్వారా వచ్చిన పంట ద్వారా దేవాలయం నడిచి అక్కడ జీవించేటువంటి కమ్మరి కుమ్మరి మంగళి బ్రాహ్మణ శెట్టి రెడ్డి అందరూ బతకాలి. దేవాలయం అందరినీ బతికిచ్చేది, అందుకు ఇచ్చారు. నువ్వెవడరా ఇచ్చేయడానికి? నువ్వు ఎప్పుడన్నా మసీదు భూమి చర్చి భూమి తీసుకున్నావా? కాబట్టి కోర్టులు కూడా చాలా విషయాల్లో గ్రాస్ని తీసుకోవడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళు కూడా చెప్పాలి ముట్టుకోకూడదు. సెక్యులర్ కంట్రీ అని జోకులు వేస్తుంటారు కదా. ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అంటే ఏంటండి? ఏది ముట్టుకోకుండా జస్ట్ కాపలా కుక్కల్లా ఉండాలి. కేవలం దేవాలయాల భూములు కావాలి, దేవాలయాల డబ్బులు కావాలి, దేవాలయాల బంగారం కావాలి, దేవాలయాల పెత్తనం కావాలి. అందుకే సెక్యులర్ అంటే కొత్త చెప్పు పాతదో వాడతా అని చెప్తుంటాను. అబద్ధం కదా. అందుకని ఇప్పుడు కోర్టులు సుమోటోగా ఆ జోకుని నిజమన్నా చేయాలి. నిజం చేయడం అంటే ఏంటి? మసీదు చర్చి కూడా ప్రభుత్వ అండర్లోకి వచ్చేయాలి. ప్రతిదాన్ని లెక్కలు చెప్పాలి. ఇప్పుడు కలవరాయిలు అమ్ముతాడా సతీష్? ఏమైనా లెక్కలు చెప్తాడా? బోల్డ్ అంత బిజినెస్ కదా, మామూలు వ్యాపారం కాదుగా. ఏది చర్చిల్లో మసీదుల్లో మీరు అడిగేది అదేనా? బోల్డ్ వ్యాపారం కదా, మామూలు వ్యాపారం. డబ్బాకి ఎంత వ్యాపారం, కచ్చీప్కి ఎంత వ్యాపారం. మళ్ళీ అతను ఏమన్నాడంటే మీరు 10% ఇస్తే సాలదు, 20% ఇమ్మన్నాడు. అతను ఒక రక్షకుని నమ్ముకున్నాడు కాబట్టి చుట్టూ బౌన్సర్లు అన్నీ పెట్టుకుంటాడు కాబట్టి. ఏంటి ఏమన్నాను? బౌన్సర్స్ ఎందుకు? నువ్వు ఎవడో రచిస్తానన్నావు, పీసు రక్షించు, నువ్వు పీసు కాపాడినావు కదరా, నీకు బౌన్సర్లు ఎందుకురే? వాడికేమో గొడ్లు ఉండవు, నువ్వేమో హ్యాటు బూటు సూటు, జనాల దగ్గర లూటు, వెళ్ళేవాడు లపూటు. సో కాబట్టి ఎవరైనా సెక్యులర్ పదం రద్దు చేయబడాలి, లేదు నిజం చేయబడాలి. మాకు ఏదైనా ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇవన్నీ చూసేనా సనాతన ధర్మం దాని పరిరక్షణ సమితి ఒకటి ఉండాలి అనేది నినాదం ఎత్తుకున్నారు. అన్నగా చెప్పరా? చెప్పండి. కొంచెం మొరటుగా చెప్పండి. అదే అందం అన్నారు. అదే అందం. ఓకే, అదే అందం. ఎవడ తెప్పెలాలు తోముకుందాం అంతే. ఇప్పుడు హిందువులు తెప్పెళ్ళేమో గవర్నమెంట్ తోముతుంది, మధ్యలో తెప్పెళ్ళు ఎత్తిపోతుంది. పని మనిషికి ఎందుకు అప్పచెప్తామండి తెప్పెళ్ళాలు తోమని? అక్కడ పెట్టేది. వెళ్ళేటప్పుడు వస్తాను అమ్మగారని మధ్యలో ఒకటి ఎత్తిపోకూడదు కదా. జీతమిత్తంగా నెల నీకు కదా. గవర్నమెంట్ అంటే ఏంటండి? ప్రధానమంత్రి గారు 10 ఏళ్ల క్రితం ఏం చెప్పారండి మోడీ గారు? మై ప్రధానమంత్రి నై మై ప్రధాన సేవకు హూ అన్నారా? ఎవడు బాసేవాడు లేడు, పనివాడే. ఏ స్టేట్ సీఎం అయినా పనివాడే, ఏ టెంపుల్కి ఏ అధికారైనా పనివాడే. ఎందుకని? నువ్వేమన్నావు 1950లో? నువ్వేమన్నావు? డెమోక్రసీ అని పదం వాడేవా? ఏంటి దాని డెఫినేషన్ ఏంటమ్మా? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అన్నావుగా. బై అంటే బియ్యూఐ కాదమ్మా. ఓకేనా? ఇవన్నీ నిజాలేనా నా అబద్ధాలు ఉన్నాయా? ఎవరైనా ఖండించండి బాబు వీడియోలు చూసిన వాళ్ళు. ఊరికే అనేసి వెళ్ళిపోకుండా ఏదన్నా నెంబర్ పెట్టండి, లేదంటే నెంబర్ పెడతాం, మా తప్పు ఖండించండి. కాదు అసలు కొండపైన ఆ 5 సంవత్సరాలు ఆల్మోస్ట్ మీరు రకరకాలుగా పోరాడారు. కొన్ని అయితే బయటికి మేము చూసామండి, ఇది వెబ్సైట్ కావచ్చు, కొన్ని వాటికి సంబంధించి రాని కూడా నేను కొంచెం చెప్పండి. అది అందుకోసం అడిగా. ఇప్పుడు లడ్డు విషయం బయటకు వచ్చింది. లడ్డు, అవును. నేను ఇప్పుడు విషయం చెప్పట్లే. 20-25 ఏళ్ల క్రితం ఓకే నేను ఇస్కాన్లో ఉన్నప్పుడు గోవిందరాజస్వామి టెంపుల్లో అక్కడ ఉండే ఒక ఎంప్లాయ్, నేను కొండ మీద పనిచేసినప్పుడు ఉగ్రాణం అంటారు. ఉగ్రాణం అంటే పోర్ట్,
ఆ ఉగ్రాణం అంటే స్టోర్ రూమ్. ఆ స్టోర్ రూమ్లో తేనె, పాలు, నెయ్యి అన్నీ ఉంటాయి కదా, మేము అలా వేసుకుని వాళ్ళు నాకేసేవాళ్ళం అని చెప్పాడు. ఎలా? అది ఎవరిది? సోమవారం కదా. నువ్వు తేనె వేసుకుని నాకేయడం, అక్కడ నువ్వు అక్కడ పంచదార పలుకు కూడా ముట్టకూడదు. ముట్టకూడదంటే ఏముండాలి? భయం అన్నా ఉండాలి, నైతికత అన్నా ఉండాలి. రెండూ లేవు. నీకు ఎందుకు లేవు? పై అధికారి అలా ఉన్నాడు కాబట్టి. నీకు అసలు నువ్వు అక్కడ దాసుడివి, ఆమె సర్వెంట్ అని ఫీల్ లేదుగా. పెత్తనం బ్యాచేగా, అంత పెత్తనం బ్యాచేగా. ఏయ్ 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 అంటుంటాడు. ఒక తల్లి బాధ ఏడుస్తూ చెప్పింది నాకు ఫోన్లు చేసి. అంటే అన్నీ మనం వాయిస్లు బయటికి తెలాం కదా. క్యూ లైన్లో నేను చెప్పాను చైర్మన్ గారితో, అంతకుముందు విజిట్లో కూడా చెప్పాను. ఏమంటే గరుత్మంతుడి దగ్గర నుంచి జేవిజీలకి ఏమన్నా గంట పడద్దా ఏంటి? గరుత్మంతుడి దగ్గర ఇక్కడున్న గరుత్మంతుడు, అక్కడ జేవిజులు ఎంతసేపు పడుతుంది? సెకండ్సేగా. ఏమంటే అసలు నువ్వు హైదరాబాద్ నుంచి బయలుదేరావా, ఎవరో విశాఖపట్నం నుంచి, ఇంకెవరో బాంబే నుంచి బయలుదేరావు. ఎన్ని సర్దుకున్నావు? ముందు డబ్బులు చూసుకోవాలా, నువ్వు టికెట్లు చూసుకోవాలా, నీ భార్య బ్యాగులు సర్దాలా, పిల్లల్ని జాగ్రత్తగా మళ్ళీ రెడీ చేయాలా, క్యూ లైన్లో కూర్చోవాలా. ఇప్పుడంటే మళ్ళీ పాలు ఎత్తున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు. అంతకుముందు పాలు కూడా కట్ చేశారు కదా, పాపాల బ్యాచ్. దాని మీద కూడా మనం మాట్లాడాము. ఇన్ని అంటే కొంచెం కటుగా మాట్లాడితే నానా సంఖ్యలు నాకి కొంతమందికి సీట్లు దొరక్క, రైళ్లలో రిజర్వేషన్ దొరక్క ఇన్ని తిప్పలు నా కళ్ళతో చూశాను నేను. తిరుపతిలో గోవిందస్వామి గుడి ఎదురు హనుమంతుడు ఉంటాడు, రోడ్డు ఆనుకుని ఉంటుంది ఆ గుడి. ఆ బండ మీద పడుకున్నారు ఓ తల్లి, పిల్ల, భర్త. వాళ్ళకి ఇల్లు లేదంటే ఏంటి? వాళ్ళ ఊళ్ళో ఏ మోతుబరు అతను. స్వామి కోసం వచ్చాను. అలా నాకు తెలిసిన ఒక పిహెచ్డి హోల్డర్ గురూజీ, నేను ప్రతి పౌర్ణమికి ఎప్పుడో కొండకి వెళ్ళిపోతాను, స్వామివారి గుడి బయట ఒక టవల్ వేసి పడుకుంటాను, మళ్ళీ తెల్లారి బండి తీసుకొచ్చేస్తాను. ఏంటి అది ఇల్లేదండి, చదువుకోలేదేంటి? భక్తి. ఆ భక్తిని కాపాడడానికి ఉన్నటువంటి సర్వెంట్స్, ఎంప్లాయీస్ అంటే. అయితే ఇక్కడ బాధాకర విషయం, ఆ తల్లి బాధపడింది ఏంటంటే గరుత్మంతుడి నుంచి జేవిజీల దగ్గరికి వచ్చే లోపల 3 సార్లు నడు నడు అని వీడు చెయ్యడం. చాలా ఏడుపు వచ్చింది గురూజీ. ఏమీ చేయలేకపోయినా అరిచాను, దర్శనం కూడా మనశ్శాంతిగా చేసుకోలేకపోయాను. కాబట్టి స్త్రీలు మాత్రమే స్త్రీలను ముట్టాలి, అలా ముట్టే పరిస్థితి రాకూడదు. ఇంకోసారి చాలా కోపం వచ్చింది. వాడు మై కట్టుకుని నడవండి అది అక్కడ వీళ్ళు మనసును ఒగ్గబెట్టుకుని, అందులో పిల్లలు ఉంటారు, చిన్ని బిడ్డలు నిద్రపోతుంటారు. అర్ధరాత్రులు నువ్వు ఏ 12ంటికి వదులుతావు, ఆ నిద్రపోతుంటే ఆ క్యూ లైన్లో వీళ్ళకి నిద్ర వస్తుంటే అలా నాన్న చూడు నాన్న జేజీ వచ్చాడురా, చూడు నాన్న ఈ పిల్లోని లేపాలా, ఈ పిల్లని నిద్ర లేపాలా. ఈ లోపల ఈ దరిద్రుడి చేతులేసి అరిచి ఈ వెధవల శిక్షణ ఇవ్వాలా వద్దా? శ్వేతాను సిస్టమ్ పెట్టారు. వెధవలని ఎవరినన్నానో వాళ్ళకే అది అప్లికబుల్, అందరికి కాదు కదా. మన బాసులు వస్తున్నారు అని చూడాలి. ఎవ్రీ టీటీడీ ఎంప్లాయీ మస్ట్ సీ ఎవ్రీ పిలిగ్రిమ్ యాజ్ బాస్. స్వామివారి భక్తులు వస్తున్నారు, వాళ్ళ దగ్గర మనం వినయంగా ఉండాలి. వీడేదో పెద్ద తోపులాగా సమాధానాలు చెప్పరు. మొన్న పిల్లోడు మెసేజ్ పెట్టాడు, గురూజీ 7 సార్లు ఫోన్ చేశాను నేను ఆ హెల్ప్ లైన్కి. నమో వెంకటేశ అంటే అన్నే అన్నాడు, 7 సార్లు అన్నాడు. ఎందుకంటావు? నేర్పబడలేదు. ఎలా నేర్పుతావు? భయం నేర్పిస్తుంది, లేదా బాధ్యత నేర్పుతుంది. నీకు బాధ్యత లేదు, బాధ్యత ఎలా వస్తుంది? భక్తి అన్న ఉండాలి. పెద్ద పదాలు వాడకనాయన అంజీ. ఓకే, అక్కడ భక్తి లేకపోతే అసలు శూన్యమే కదా. నేనేది భక్తి లేదు కాబట్టి భయం ఉండాలంటున్నా. కరెక్ట్. నువ్వు చెప్పేది చాలా పెద్దదే. నువ్వు పిహెచ్డి గురించి మాట్లాడుతున్నావు, నేను ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్ గురించి మాట్లాడుతున్నా. ఎలిమెంటరీకి దిక్కులే కాబట్టి నువ్వు చెప్పింది రావాలంటే వీడికో సిస్టమ్ ఉండాలి. ఉదాహరణకి ఎవరైనా మసీదులోకి వెళ్ళాలి, ఏం చేయాలి తెలుసా?
ముందు కాళ్ళు కడుక్కొని దాని పేరు తెలుసా వజ్జు అంటారు. ఉమ్. కడగంలో చూడాల లారీకి బకెట్ ఉంటుంది, ఆ బకెట్లో అది చేస్తారు కదా, అలా వజూ చేసి అంటే కాళ్ళు చేతులు ముక్కు అన్నీ కడుక్కుని లోపలికి వెళ్ళాలి. అలా వీడిని మనస్సుని వీడి ప్రక్షాళన చేసుకోవాలి. ఎవ్రీ టీటీడీ ఎంప్లాయ్ మస్ట్ లెర్న్ గోవిందనామాలు. లోపలికి వెళ్ళాలనుకోండి, ఆడకు వచ్చి కూర్చుని శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ నామాలన్నీ చెప్పేయాలి చూడకుండా. చెప్పిన తర్వాత లోపల రానివ్వాలి. అప్పుడు ఏమవుద్ది, వాడికి లోపలికి ఆ శబ్దం వెళ్తుంది. నువ్వేమో ఆయ్ బ్రో ఆయ్ ఎలా తయారీ, అదేదో పెద్ద ఆఫీసులాగా. నీ ఆఫీస్ ఎలా ఉంటుంది, దేవుళ్ళు పూజ, నీ మామూలు వాళ్ళ మనకే ఓ దేవుడు పూజ దీపం ఆరతి. మరి ఎలా ఉండాలి, అక్కడ రాసి ఉంటుంది. నేను చెప్పాను నేను చైర్మన్ గారితో, అది అన్ని చోట్ల రాయబడాలి సార్ అని. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వెళ్ళేవైపున లోపలికి వెళ్ళండి, తిరుపతిలో కింద వెళ్ళండి, అక్కడ రాసి ఉంటుంది. తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం కాదది సేవ. కరెక్ట్. కాబట్టి ఇవి మారాలి అంటే వ్యవస్థ మారాలి. నేను చెప్పాను అంతకుముందు మీటింగ్లోనో ఇంటర్వ్యూలో మరి మీతోనో ఏం చెప్పానంటే 100కి 70 మార్కులు వచ్చేలాగా. 35 కాదు సుమా, ఈ 35 బ్యాచ్తోనే సర్వనాశం అయిపోయాను సగం. ఎందుకంటే వీడికి టాలెంట్ ఉండదు. 35 పాస్ కాదు 20 వేసుకోవచ్చు మీరు. ఉండుడైనా నువ్వు ఇవన్నీ గుర్తు చేస్తావు. మొన్న మధ్య ఏదో 1 మార్క్కి 0 మార్కు కూడా అంట. ఇందుకు పరీక్షలు ఎందుకు గడిదలేను. ఇటు మా బామ్మర్ది ఇచ్చేయండి డ్రైవింగ్ సీటు, మా చెల్లి ఇచ్చేయండి ఆ సీటు ఇచ్చేయండి రా, బెయిల్ అంటే ఇచ్చేయండి రా అన్నట్టు. సో కాబట్టి 70 మార్కులు రావాలి. దేంట్లో అని అడుగువే, పరీక్ష పెట్టాలి. వెంకటాచల మహత్యం, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, వెంకటేశ్వర దగ్గర కదా, నీకు 7 కొండల పేర్లు తెలుసా, తెలదు. ఓ పిల్లని అడిగితే ఐ థింక్ 5 అంది. ఇలా అనకమ్మా, అయ్యన్నా చెప్పింది సంబరపడు, అంతమంది ఎవడో 2 అన్నాడు. ఎన్ని కొండలు అంటే ఐ థింక్ 5 అంది. ఇంకా నేనేం తిరుపతిలో పుట్టి పెరిగే పిల్లకి తెలియకపోతే ఇంకేం చెప్పాలి సార్. సో వీడు తినేది వెంకటేశ్వర స్వామి, అందుకని వీళ్ళకి మ్యాండేటరీ ఉండాలి కొన్ని. ఇప్పుడు చొక్కా లేకుండా ఆఫీస్కి వస్తే నువ్వేమంటావు అసలు అనుకో. అంటే ఎవ్రీడే ప్రేయర్ ఉండాలనేది మీరు మస్ట్ కదా. ఎవ్రీడే ప్రేయర్ అంటే నువ్వు లోపలికి వెళ్ళాలంటే నీ లోపల నుంచి ఏదైనా రావాలి. నువ్వు లోపల వేసుకెళ్ళిపోవడానికి కాదురా. పాయింట్కి వచ్చేసావు, 3 వచ్చినాయి, 3 లోపల వచ్చినాయి లోపాల గురించి, 3 లోపల వచ్చినాయి లోపాల గురించి కదా. ఇవి లోపోటీ చేస్తున్నారా పాపం, వీళ్ళ వలన ధర్మానికి శాపం. వీళ్ళు మారుస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఇష్టం వచ్చిన రూపం కాదండి. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నది మళ్ళీ సిస్టమ్ మారుతూ ఉంటుంది. అది అట్లా కాదు కదా, దీనికి ఒకట స్టాండర్డ్ ఉండాలి కదా. స్టాండర్డ్ ఇప్పుడు ప్రభుత్వం మీరు చూడండి, 3000 టికెట్ 3000 రూపాయల చొప్పున, ఏది 500 మామూలుది అయితే 3000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవటం, అది ఉండదు, లెక్కల్లో ఉండదు. ఇప్పుడు అదే కదా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాని అమాంబాబు అంటారా, ఏదైనా దళారీ అంటారా, ఏమన్నా పేరు పెట్టు, వ్యాపారం, అవి ఎన్నన్నా పేర్లు పెట్టు. అయితే ఇవన్నీ పదాలు కూడా కాకపోవచ్చండి, ఎందుకంటే స్వామివారికి ఇప్పుడు అక్కడ సేవకు సంబంధించింది ఇవన్నీ కూడా మనిషిని మోసం చేసే కదా మీరు అన్న పదాలన్నీ కూడా. నువ్వు ఎమోషన్ని డివోషన్ని క్యాష్ చేసుకుంటున్నావు, అంతేనా? అంతేనా? నువ్వు ఈ పదాలు చాలా, నువ్వు చెప్పింది రైట్, యు ఆర్ రైట్ అంజీ, రైట్. చాలా నాన్న వీళ్ళు చేసేది. ఇంకా ఏదైనా పెద్ద పదాలు వాడాలి. అయితే అసలు ఇలా స్వామివారి సొమ్ము తినేసి మనం జల్సా చేద్దాం, అది ఇది కొనుక్కుందాం అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను చెప్పేది ఆలోచన రాకుండా చేయాలి. ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఫ్రీడమ్ ఎక్కువైతే, విచ్చలవిడితనం ఎక్కువైతే. అదే జ్ఞానం ఉంటే, ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారు, వెళ్ళేటప్పుడు సాయి కారులో పెట్టి అని అనరు. ఎందుకంటే మనకి కాదని తెలుసుగా. నేను మీ ఆఫీస్కి వచ్చాను అంతేగా, అప్లికబుల్లే కదా. అలా మనం ఎక్కడ ఇదేది ముట్టుకోకూడదు, స్వామివారికి మనం కాపలాదారులము, లేదు స్వామివారికి మనం భక్తులం, స్వామివారికి మనం సేవకులం. ఇది కదా కాన్సెప్ట్. ప్రసాదం ఎందుకు పెడతామండి? నివేదన అంటాం. అది స్వామి ఇది నీది, నువ్వు స్వీకరించక మేము స్వీకరించాం, ఇది కాన్సెప్ట్.
అండ్ ఇంకోటండి, మొన్న బోర్డులో ఈ ఆగమ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇంపార్టెన్స్ ఉంటుంది కదా ప్రతి గుడికి సంబంధించిన మస్ట్గా కదా, మస్ట్. మరి ఆ బోర్డులో అట్లీస్ట్ ఒకళ్ళిద్దరైనా ఉంటే బాగుండేది అనేది కూడా అభిప్రాయాలు వినపడ్డాయి. కొన్ని దురదృష్టకర విషయాలు ఏమిటంటే అంటే ఇందులో ఒక ఆనందపడవలసిన విషయం ఏంటంటే అందరూ హిందువులే ఉండడం, కనీసం ముసుగేసుకున్న హిందువులు కాకుండా ఉండడం. రైట్. సో అందరూ బొట్టు పెట్టుకునే హిందువులే. ఓకే, రైట్. సో వాళ్ళ అంటే ఇక్కడ విషయం ఏంటంటే కేవలం రాజకీయ నేపథ్యము అట్లాగే ఇవ్వబడినప్పటికీ హిందువులకి ఇవ్వడం ఆనందకరం. అయితే ఇందులో ఉండవలసిన వాళ్ళలో ధార్మిక బ్యాక్గ్రౌండ్, అది మీరు చెప్పినట్లుగా ఒక శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఉంటే, ధర్మం తెలిసిన వాళ్ళు ఉంటే, వైరాగ్యం కలిగిన వాళ్ళు ఉంటే అది ఇంకా పరిడి వెళుతుంది, ఫ్లరిష్గా ఉంటుంది. ఆల్రెడీ వేశారు, అది ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఒక ఆనందకర విషయం ఏంటంటే నేను చైర్మన్ గారు మాట్లాడుతూ, అంటే ముందు ఫోన్లో అన్నారు మాతో, గురించి ఫస్ట్ ఇదే మనం పెట్టబోతున్నాం అన్నారు. ఏమిటది? బోర్డు మీటింగ్లో ఈ అన్ని మతస్థులను తీసేయడమే, ఎవరైనా అపోజ్ చేస్తారేమో కదా అని వ్యక్తం చేయకుండానే చెప్పారు. ఎవరు ఏమన్నా అనుకోరు, ముందు ఇది ప్రక్షాళన చేయాలని వచ్చాం, అదే చేస్తామన్నారు. నిన్న ఏమన్నారంటే, మనం అలా పెట్టినప్పుడు 3 ఆఫీసర్లు ఉన్నారు, 25 మంది వీళ్ళు ఉన్నారు, ఎవరూ ఏం లేదు, క్షణాల్లో అది పాస్ అయిపోయింది అని చెప్పారు. నేను చెప్పాను, మనం ఎవరికి వ్యతిరేకం కాదండి, ఎవరు మనకి వ్యతిరేకమో వాళ్ళని తీస్తున్నా. ఇప్పుడు నువ్వు నీ ఆఫీసులో పనిచేస్తూ నీ మాట వినకపోతే నీకు జీతం ఎందుకు ఇవ్వాలి చెప్పు? ఆయన చెప్పిన దాంట్లో విఆర్ఎస్ తీసుకొని అదే వేరే దానికన్నా కూర్చోబెడ, నీకు కావాలి నేను అన్నం కదా, అది మా క్యారేజ్లో అన్నం అక్కర్లేదుగా, నువ్వు హోటల్ కూడా తింటావుగా. ఇప్పుడు మేమున్నామండి, ఉల్లి వెల్లుల్లి తినాం, నీకు ఆ నియమం వెళ్ళలేదుగా, కాబట్టి మా క్యారేజ్ నువ్వు ఎందుకు తింటావు? నీకు ఆప్షన్ ఉంది, గో. నువ్వేం ప్రసాదం భక్తుడు కాదు, స్వామివారి భక్తుడు కాదు, డబ్బులు భక్తుడివి. ఒక హయ్యెస్ట్ పీక్ విషయం చెప్తా. బందర్లో ఒక దేవాదాయ శాఖ ఈఓ గారు మాతో మాట్లాడుతూ, జీతాలు ఇవ్వడానికి గుళ్ళో హుండీ డబ్బులే కదండి దిక్కు, అందుకని నేను కోర్టుకి విన్నపం ఏం చేస్తున్నా అంటే, ఈ అబద్ధాన్ని నిజమన్నా చేయండి, లేదా అబద్ధాన్ని తొలగించండి. ఆ అబద్ధం పేరేంటి? సెక్యులరిజం. హయ్యెస్ట్ బూత్ అది. ఓకే, పచ్చి బూతు. వాళ్ళు హిందువులు మాత్రమే పాటించాలి, మాకెందుకు దరిద్రం, ఎవడో పుట్టిన బిడ్డరా ఎక్కి ఎడుతున్నారు, మాకెందుకుది. సో ఈ యువ గారు ఏం చెప్పారంటే, హుండీలు డబ్బులు తీసి లెక్కెట్టి, ఏమై సుబ్రహ్మణ్యం నీ జీతం తీసుకో అని 25,000 ఎంతో లెక్క పెట్టిస్తే వాడు తీసుకోడంట. వాళ్ళ బంధువుని పిలుస్తాడు, బాలు అది తీసుకోవాలి. వాడు తీసుకుని ఓ షాప్కి వెళ్ళి, థ్యాంక్ యూ కంకుల్, షాప్కి వెళ్ళి ఆ షాపుడికి ఇచ్చేసి ఆడి దగ్గర డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులతో వీడు వాడుకుంటాడు. ఎందుకని? అది గుళ్ళో డబ్బులు, గుళ్ళో భక్తులు వేసిన ముట్టుకున్న డబ్బులు కదా, వాటిని ఇచ్చేసి మరి గుళ్ళో ఉద్యోగం ఎందుకు దరిద్రుడా? పోనీ అదేగా, ఆ డబ్బేగా మళ్ళీ వస్తుంది, ట్రాన్స్ఫర్ అయినా కానీ అదేగా వచ్చేది. నీతి లేకపోవడం. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు నీకు దేవుడు డబ్బులు, దేవుడికి వేసిన డబ్బులు నీకు వద్దు కదా, దేవుడే నీకు వద్దుగా, అక్కడ ఉద్యోగం ఎందుకురా దరిద్రుడా? అంటే మీ దేవుడు దరిద్రుడు కాబట్టి. నేను ఆల్రెడీ చెప్పాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఎడారి మతస్థుల దేవుడు చవట, వాళ్ళ కూడు కూడా పెట్టలేడు, పేరు కూడా పెట్టలేడు, సర్టిఫికేట్లో వాడిని క్రైస్తవుని చేయలేడు. కాబట్టి ఆ చవట ఎందుకు? ఇప్పుడు వెంకటేశ్వర నువ్వు దేవుడు కాదు అని అంటున్నా అన్నం పెడుతున్నాడు, ఎవరు నిజమైన దేవుడు ఇప్పుడు? ఇప్పుడు వీళ్ళంతా చచ్చి బతుకుతున్నారా, చస్తూ బతుకుతున్నారా ప్రతిరోజు? నీతి లేనివాడు ఎక్కడైనా ఎలాగైనా బతుకుతాడు, అంతేనా? నీతి లేదుగా. ఓ వెరీ టేస్టీ అనుకుని బతికేస్తున్నాడు. నువ్వేదో పెద్ద ఊహించుకున్నావు, నీకు నీతి ఉంది కాబట్టి అలాంటి పదాలు వచ్చినాయి. వాడు నీతి లేదుగా, నీతి ఉంటే అలా ఆడ ఉద్యోగం చేయడుగా వాడు. ఓకే, అందుకే పాట పాడాను, ఊరికే పాడను నేను పాటలో. అటు ఇటు కానీ హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు అని.
సో కాబట్టి ఓన్లీ ఫర్ మెతుకు. ఓకే, ఫైనల్గా టీటీడీ అదే మన దేవస్థానానికి సంబంధించి ఏదన్నా మీ మెసేజ్ ఇచ్చేది ఏమైనా ఉందా? థ్యాంక్ యూ నాన్న. ఏమిటి మనసు అదే ఏమో చెప్పాలనుకుంటున్నాను. దేవస్థానంలో ఏమేం మార్పులు చేయాలని అనుకుంటున్నామో వాటిని ముందు చెప్పాం. మా ఆరాటంతో మా పోరాటంతో కూడా చెప్పాం. మీరు అమ్మాయి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చూశారు, మాకు జరిగిన సంఘటనలో చూశారు. అవి ఇప్పుడు నెరవేరే. మాకు వ్యక్తిగతంగా ఎవడ దండ ఎక్కర్లేదు, శాలువ కప్పక్కర్లేదు, మాకేమీ అక్కర్లేదు, మాకు పేరు ఏం అక్కర్లేదు. మాకు కావాల్సిన తిరుమల పునర్వైభవం పొందాలి. అదే చెప్పాం. నిన్న కూడా నాయుడు గారితో అదే చెప్పాం. ఒక 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం తిరుమలకి వెళ్ళి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏ ఆనందానుభూతితో వెళ్ళేవారో అలా వెళ్ళాలి. ఓకే, కానీ గత 5 ఏళ్లలో ఏమైంది, అమ్మ తిరుమల ఏడబోతాం బా అనే స్థితికి వెళ్ళారు. అలా తీసుకొచ్చారు. ప్రతిదాన్ని ఇబ్బంది పెట్టి, ప్రతి దాంట్లో వేలు పెట్టి. తిరుమలలో గోవింద చెప్పకపోతే ఎక్కడ చెప్పాలప్పా? నేను తిరుమల మాడవీధుల్లో గోవింద చెప్తుంటే ఓ గొర్రె వచ్చి అడ్డుకుని, అఖిలానంద దగ్గర చెప్తుంటే అడ్డుకుని, ఆ వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? నైతికత లేనటువంటి, బాధ్యత లేని, మరి పదం వాడచ్చో లేదో నాకు తెలియదు, బిఏడి బ్యాడ్ కోర్స్. కాబట్టి ఇప్పుడు చైర్మన్ గారికి చెప్పాం, వీళ్ళకి ఒక మ్యాండేటరీ ఉండాలి. అది ఎవడు మార్చకూడదు, అది ఫిక్స్డ్. అది ఏ గవర్నమెంట్ అన్నా మారని, నో మ్యాండేటరీ, ఒకటే మ్యాండేటరీ ఉండాలి. ఎనీ ఎంప్లాయీ ఆఫ్ టీటీడీ మస్ట్ హ్యావ్ తిలక్ ఆన్ ద ఫోర్ హెడ్. ఎనీ ఎంప్లాయీ ఆఫ్ టీటీడీ మస్ట్ పాస్ దిస్ ఎగ్జామ్. ఏంటి ఆ ఎగ్జామ్? వెంకటాచల మహత్యం, అన్నమయ్య చరిత్ర, తిరుమల స్వామివారిని సేవించిన హతిరాం బావాజీ చరిత్ర, ఇలా భక్తుల చరిత్రలు అండ్ భగవంతుడి యొక్క లీల, ఇవి రెండూ చదివించేయాలి. నేను పిహెచ్డీ చేశా, నేను ఎంబీఏ, నువ్వేమన్నా చేయాల్సిన సేవ అక్కడ. నువ్వు చేయకపోతే బోల్ మంది ఫ్రీగా చేసేవాళ్ళు ఉన్నారు. జస్ట్ అన్నం పెడితే నువ్వు మళ్ళీ పెద్ద ఫోజు కొట్టేది. ఒకడికి 1,20,000, 1,50,000 ఎవడు సొమ్ము? భక్తులు వేస్తే వచ్చింది. ఎంత లాయల్గా ఉండాలి నువ్వు? పెద్ద ఇలాగా పెత్తనాల బ్యాచ్. సో కాబట్టి ఇప్పుడు శిక్షణ ఇవ్వాలి, భక్తులకి రక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ లేని వాళ్ళ నుంచి. అందుకని మ్యాండేటరీ 1 వాట్ పరీక్ష పాస్ అవ్వాలి. మ్యాండేటరీ 2 మస్ట్ హ్యావ్ తిలక్ అండ్ ఓ నమో వెంకటేశ మస్ట్. వాడు గోవిందామలు వచ్చి ఉండాలి, తిరుమల కొండల పేర్లు తెలిసి ఉండాలి. నీకు జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. నువ్వు ఆ జీతం తీసుకోవడానికి వాడుకుంటాను అనుకుని వస్తే యూఆర్ నథింగ్ బట్ యూఆర్ ప్రాస్టిట్యూట్. కాబట్టి తిరుమలలో ఎంప్లాయీస్ ఉండాలి. ఈ ప్రాస్టిట్యూట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉండకూడదు. ఎవడైతే ఇంట్లే డబ్బిస్తే చాలు కదా అనుకునే ఆ మెంటాలిటీ ఉండేవాళ్ళు అక్కడ ఉండకూడదు. స్వామివారి సొమ్మది, స్వామివారిని మొక్కి ఇచ్చేటువంటి భక్తుల కర్మాలు అవి. ఐ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఇది కావాలి. అందుకని కొన్ని సూచనలు చేసాం. సో ముందుగా మనం అంటే నిన్న వెళ్ళి అభినందించాం. మరోసారి టీటీడీ యొక్క చైర్మన్ గారిని, ఆ మెంబర్స్ని, బోర్డు మెంబర్స్ని కూడా అభినందిస్తూ, మీరు ఇంకా ఎంతో సేవ చేయాలి, వివాదాస్పద వేషాలు వేయకూడదు. ఎందుకన్నాను అంటే, నువ్వు టీటీడీ బోర్డు మెంబరు అని బోర్డు ఫ్లెక్సీ వేసేసి కిస్మిస్కి పిలిచారని వెళ్ళకూడదు. ఓకే, ఉరుసుకు పిలిచారని వెళ్ళకూడదు. నీకు అంత సరదాగా ఉంటే దీన్ని వదిలేయి. డోంట్ బీ సెక్యులర్, డోంట్ యాక్ట్. మాకు అక్కర్లే నీలాంటోడు. నువ్వు ఇటుండు లేదా అటుండు, డ్రామాలు అయ్యిద్దు. మిగిలిన 24 మంది చెప్తున్నా. ఓకే, చైర్మన్ గారు అయితే పక్క ధర్మపక్షానే ఉన్నారు. ఆయన చెప్పారు, చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శనం చేసుకున్న ప్రతి అంటే నేను చైర్మన్ గారు చెప్పాం, ప్రత్యక్షంగా వారిని అభినందించి, ఎందుకు గురుజీ శాలువాలు ఎందుకు దండలు అన్నారు. సార్ మీరు కొండంత దేవుడికి, కొండల రాయనికి కోట్ల మంది భక్తులు చేసుకున్న విన్నపాలను మీరు నిజం చేసినందుకు ఈ చిరు సత్కారం అంతే సార్ అని చెప్పాను. ఓకే, సో వారికి మేము ఇచ్చింది ఇది. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ప్రసాదంతో పాటు ధర్మో రక్షతి రక్షిత అనే నినాదం ఉన్న స్వామివారు మరి తిరుమల ఆలయం ఉన్న స్టిక్కర్ ఇస్తే
వారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమేర ప్రచారం జరుగుతుంది. దాని రుజువు ఏమిటంటే ఆ రూమ్లో ఉంది, అప్పటిది, ఎప్పుడుదో గుర్తుందా మీకు? 30 ఏళ్ళ క్రితం. ఈ స్టిక్కర్ 30 ఏళ్ళ క్రితం. ఓకే. ఎందుకుంది అక్కడ అంటించబట్టారా? కరెక్ట్. ఓకే. అంటించబట్టా. రైట్. మేము చెప్పాం, నిన్న నాయుడు గారు చెప్తే మంచి ఆలోచన అన్నారు. సో మన స్వామివారికి డబ్బులు ఇచ్చేది భక్తులే, మళ్ళీ స్వామివారి ప్రసాదంగా ఒక స్టిక్కర్ ఇవ్వండి. రైట్. స్వామివారి ప్రసాదంగా గోవిందనామాలు ఒక చిన్న కార్డు ఇవ్వండి. స్వామివారి ప్రసాదంగా ఒక పుస్తకం ఇవ్వండి, జ్ఞానప్రసాదం, శ్రీవారి జ్ఞానప్రసాదం. శ్రీవారి ముఖ్యమైన పాటలు అర్థంతో సహా అన్నమయ్యవి కొన్ని, పోతనామాచుల వారు ఏం చెప్పారు, ఓకే, లేదా భాగవతంలో ముఖ్యమైనవి. అలాగే గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ఎలా తక్కువ రేటుకి బుక్స్ ఇస్తున్నారు అలాగే పబ్లికేషన్ అది తాళం వేసారు. ఏంటది? పబ్లికేషన్. వీళ్ళకి వద్దుగా. రైట్. అదే వీళ్ళకి కావాల్సింది ఎండిపోయిన శవం ప్రచారం కదా అంతకుముందు ఉండే వాళ్ళకి. సో కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి. అలాగే 2014 నుంచి 2019 వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి హిందూ భక్తుల్ని, అంటే ఎకనామికల్లీ వీక్గా ఉండే వాళ్ళని నెలకు ఒకసారి దివ్య దర్శనం అని పేరు పెట్టి తీసుకెళ్ళేవారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్ గొర్రెల గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు దాన్ని తీసేశారు. ఇది మొదటి మంగళవారం గురుగారు? అది మొదటి మంగళవారం. అది నువ్వు చెప్పేది తిరుపతి వాళ్ళకి. ఓకే. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ తిరుపతి. ఓకే. వీఆర్ టాకింగ్ అబౌట్ హోల్ స్టేట్. రైట్. ఆర్ బోత్ స్టేట్స్. ఓకే. ఎకనామికల్లీ వీక్గా ఉన్న తెల్ల కార్డు ఉన్న వాళ్ళు తిరుమల రావడానికి వాళ్ళకి ఒక పుష్, వాళ్ళకు ఒక సపోర్ట్. రైట్. ఇప్పుడు ఆజయాత్ర పెదల సొమ్ము, ట్యాక్సుల సొమ్ము, గుళ్ళో సొమ్ము వీళ్ళు ఇచ్చేస్తుంటారు. అలాగే జెరూసలేం అక్కడి నుంచి రూపాయి రాస్తామా చర్చి మసీద్ నుంచి, ఇక్కడి నుంచి కోట్లు పట్టుకెళ్తున్నారు. స్వామివారి సొమ్ము స్వామివారి భక్తులు వాడండి దర్శనం కోసం. ఓకే. నో చీటింగ్. ఓకే. ఇది పునరుద్ధరణ చేయమని ప్రభుత్వానికి చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాం. అలాగే ఇంతకుముందు ఉన్న దళిత గోవిందరం పథకం పునరుద్ధరణ చేసి దళిత వాడలకు వెళ్ళి, గిరిజన ప్రాంతాలకు వెళ్ళి స్వామివారి వైభవాన్ని తెలియజెప్పాలి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కాశీలో తెలుగు వాళ్ళు భయంకరంగా ఉంటారు. అక్కడ మనమే మెజార్టీలా ఉంటాం. యూపీలో ఏపీ వాళ్ళు తెలుగు వాళ్ళు దండిగా ఉన్నారు కదా. తెలంగాణ ఆంధ్ర మన వాళ్ళు రండి రండి తీసుకోండి అని మాట్లాడుతుంటారు వాళ్ళు. సో కాబట్టి తెలుగు వాళ్ళందరితో ఒక సంగమం, లాస్ట్ ఇయర్ తమిళ నిగమం అని పెట్టారు. అలా తెలుగు వాళ్ళతో ఒక సంగమం చేసి శ్రీవారి నుంచి అక్కడ శివుడికి పట్టుబట్టలు వెళ్ళి, అమ్మవారికి బట్టలు వెళ్ళి, అలా ఏపీ టు యూపీ ఓకే మొత్తం 1 వీక్ హ్యాపీ. అలా తెలుగు వైభవం, శ్రీవారి వైభవం, తిరుమల కాశీ వెళ్ళి అలా శైవ వైష్ణవ భేదాలు సమసిపోవడానికి అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ఇచ్చా. కానీ అది కాంట్రవర్షియల్ అయిద్దేమో కాదా? ఎందుకు అవుద్ది? శివ వైష్ణవి అప్పుడు పాత్ర ప్రీవియస్ నుంచి ఉంది కదా, దాన్ని కాదు బ్రేక్ అవుద్ది అంటారా? కాదు, తిరుమల ఇప్పుడు తిరుమల స్వామివారి కొండమించి గంగమ్మకి బట్టలు పంపిస్తారు తెలుసా జాతరకే. ఓకే. తిరుపతి గంగమ్మకి అలా చాలా చోట్ల చెయ్యాలి. ఓకే. సో తిరుమలలో కోర్స్ తిరుపతిలో మహాగోశాల ఏర్పాటు చేసి సెల్ఫ్ సఫిషియెంట్గా, అంటే ఇంకెవరి దగ్గర నెయ్యి కొనే పరిస్థితి రాకూడదు. అదే వారికి కూడా ఆలోచన ఉంది. నాయుడు గారు చెప్పారు 1,00,000 గోవులు పెంచాలి. సో బీసీవై రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు కదా, వారు కూడా చెప్పారు, మాట్లాడారు కూడా, చైర్మన్ గారితో మాట్లాడని చెప్పారు కూడా. సో వెంగమాంబ సత్రంలో ఇప్పుడు ఈ తిలకం పెడుతుంటారు, ఆడి కూడా ఉండవు తెలుసా నీకు? పిల్లగాడు ఉంటాడు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాడు, ఆ బొట్లు పెడుతుంటారు ఆడపిల్లలు, వాళ్ళకి బొట్లు ఉండవు. నేను మొన్న వీడియో పెట్టాను చూడు బృందావనంలో, వాళ్ళ బొట్టెట్టుకోదు, మనకు బొట్టెట్టి డబ్బులు వస్తుతాడు. ఓకే. ఎందుకని వాడు గొర్రె. అందుకని అలా ఈ బాల కార్మికులు రాకుండా ఈ శ్రీవారి సేవకు వస్తారుగా, వాళ్ళే అందరికీ తిలకం పెట్టాలి. అమ్మలాంటి ఆవును మనం సాకితే అటు వ్యవసాయం అవుతుంది, స్వామివారి సేవ తీరుతుంది, స్వామివారు ఆనందపడతారు. ఎందుకంటే వెంకటేశ్వర దెబ్బలు తిని మరీ గోవుని రక్షించారు, ఇది ఫస్ట్ గోరక్షక్. సో కాబట్టి స్వామివారు ఆనందపడే పనిది. సో 1,00,000 గోవులు సేకరించాలి, ఎక్కడ ఎవరి దగ్గర మనం చేయి చాచక్కర్లేదు. అలాగే ఇది స్వామివారి నామం
అలాగే చాలామంది ఇతర భాషల వాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్పేవాడు ఉండు. అందుకని రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఓ 4-5 భాషలు, దానికి ఒక సిస్టమ్ ఉందిగా, ఐవీఆర్ఎస్. ఆ సిస్టంలో ఏ భాష వాళ్ళకి ఆ భాష రిప్లై వచ్చేలాగా ఒక హెల్ప్ డెస్క్ పెట్టాలి. అక్కడ ఇక్కడ నాట్ వన్ నీడెడ్. అలాగే ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కాలేజీలు స్కూళ్ళు పెట్టాలి. ఎందుకంటే స్వామి దగ్గర సొమ్ము దండిగుంది. మనం ఆల్రెడీ యూనివర్సిటీలు 2 ఉన్నాయి, కానీ పల్లెల్లో ఏమీ జరగట్లే. గోవిందులో గొప్పతనం తెలియకపోవడం వలన, చెప్పేవాడు లేకపోవడం వలన ఆడు గొర్రైపోతున్నాడు. ఇది ఉచిత విద్య, ఉచిత ఖచ్చితంగా లేదు. చాలా మంచి కార్యక్రమం ఇది, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్. టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్, నాట్ ఎర్నింగ్. దానికి బర్నింగ్. ఇప్పుడు రావాలి టర్నింగ్. ఆల్రెడీ ఇదే చెప్పాను, ఎలాగే చెప్పాను వారితో కూడా. ఆ టర్నింగ్ వారు తీసుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి హ్యావ్ క్యాపబిలిటీ. ఇప్పుడు భోజనం ఉందన్న అన్నాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లే, ఆ వడ్డీ మీద పెట్టచ్చు. రోజు 1,00,000 మందికి వడ్డీ మీద 1,00,000 మందికి పెట్టచ్చు. రైట్. అంత సొమ్ము వెంగమ మన దాని మీద ఉంది, వెంగమాంబ అన్నసత్రం. అలాగే చాలా ముఖ్యమైనది, మనం కృష్ణదేవరాయలు కట్టినట్లు మన గుళ్ళు కట్టలేంగా, పల్లవులు చాళుక్యులు కట్టినట్టు, కాకతీయులు మనం కట్టినట్టు మనం కట్టలేంగా. మరి ఉన్నదాన్ని కాపాడాలిగా. నవ్ యూ హ్యావ్ సొమ్ము అండ్ దమ్ము. సో అందుకని దేవాలయాలు చాలా శిథిలం అయిపోతున్నాయి. వాటిని రక్షించవలసిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. దాని మీద ఒక డిసిషన్ తీసుకుని ఆ దేవాలయాన్ని రక్షించాలి. అలాగే ప్రతి దేవాలయంలో అండర్ టీటీడీ ఏదైతే ఉందో ప్రతి చోట కనబడేలాగా ఓ ఫ్లెక్సీ లేదు పెయింటు లేదా స్టిక్కరు రాయబడాలి. శ్రీవారి సొమ్ము శ్రీవారికే వినియోగించబడాలి. ఇది ఎవరైతే తింటారో వాళ్ళు వచ్చే జన్మలో కుక్కై పడతారు ఫ్రమ్ ఉత్తర రామాయణం. ఇది రాయబడాలి. బాధ్యత భయం కల్పించబడాలి. ఏదో పెద్ద ఎవడో చూడడానికి ఉన్నట్టు దేనికి ఇస్తున్నా నైతికత లేదు. నైతికత లేని ప్రతివాడు తింటాడు. నువ్వు చెప్పిన మాజీ మంత్రి కావచ్చు, ఇంకో కంత్రి కావచ్చు. అలాగే హయ్యెస్ట్ మేము కోరుకున్నదే వారికి మేము చెప్పామో చెప్పలేదో ఆయన నిజం చేశారు. ఏమిటది? తిరుమలలో ఎవడో రాజకీయాలు మాట్లాడకూడదు. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. గొర్రెల విషయము ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నువ్వు స్వామివారి గురించి మాట్లాడు, లోపల ఏదన్నా ఇబ్బంది ఉంటే మాట్లాడు. మేము ఇవన్నీ అక్కడ ఎందుకు మాట్లాడతావు అని చెప్పారు. ఎవడైనా వీడియో తీసినా ఎవడు మాట్లాడినా అందరి మీద కేసు బుక్ అవుద్ది. ఓన్లీ టాక్ అబౌట్ తిరుమల, టాక్ అబౌట్ గోవింద, నో అదర్ థింగ్స్ ఎట్ తిరుమల. చాలా గొప్పవని ఆయనకి ఎన్ని అభినందనలు చెప్పినా తక్కువే. అలాగే మనం ఇందాక చెప్పేశాం, ఫేస్ రికగ్నైజేషన్, వాయిస్ రికగ్నైజేషన్. ఇది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఇది బాధ్యత రాదు. వీడి సొమ్ము కావాలా, స్వామివారి సొమ్ము, స్వామివారి అక్కర్లే. సో గోవిందుని భజిద్దాం, గోవిందుని స్మరిద్దాం అని ప్రతి ఆర్టీసీ కొండ మీదకి వచ్చే ప్రతి ఆర్టీసీ బస్సు టికెట్ వెనకాల ఉండాలి. ఇదివరకు జెరూసలేం వెళ్దాం అని పెట్టారు. అవును, అంటే గొర్రెలు కాబట్టి గొర్రెలు పెట్టారు. మనం గోవిందుకి సంబంధించిన వాళ్ళు మనం పెట్టాలి. సో అంగప్రదక్షిణ బుకింగ్ ఆన్లైన్ చేశారు. ముసలోళ్ళు ఏం తెలియదు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. చెప్పాను సార్, అది మామూలుగా అక్కడ ఒక ఆఫీస్ ఉండేది, ఆఫీస్ దగ్గర ఇచ్చారు, మేము కూడా అలాగే తీసుకున్నాం. సో ఆన్లైన్ అందరికీ తెలియదు కాబట్టి ఇది చూడాలి. అలాగే మనం మాట్లాడాం, పబ్లికేషన్ విరివిగా రావాలి. మా చిన్నప్పుడు ఎప్పుడన్నా పుష్కరాలకు వెళ్తే బాబు 10 బుక్కులు తేవు అని 10 రూపాయలు ఇచ్చేవారు. ఏంటివి? భగవద్గీత ఎంత బుక్కు రూపాయి. స్వామివారి సొమ్ముకి ఏం తక్కువ లేదు, జనాలకు ఏం తక్కువ లేదు. కాబట్టి ఎడ్యుకేట్. అందుకని వెళ్ళి దండం పెట్టిన వచ్చేసి ఆనందించడం కాదు. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్. నువ్వు నేర్పట్లేదు. గోవిందా అంటే అర్థం నీకు తెలీదు, అన్నమయ్య ఏమన్నాడు తెలీదు. అన్నమయ్య ఫీల్ అయినట్టు అందరూ ఫీల్ అయ్యేలాగా చేయాలి. అది చెప్పాను నేను. అన్నమయ్య పొంగిపోయాడు. శంకు చక్రాలు ఇరుగడగంటి హరిగంటి అని ఎంత పొంగిపోయాడు కదా. కంటి అఖిలాండ కర్తనది కునిగంటి. ఆ పొంగు ఆనందం అందరూ పొందాలి. అక్కడ ఉన్నది ఎవరు? ఆనంద నిలయుడు. భావింప సకల సంపద రూపమది ఓ పావనమునకెల్ల పావనమయము. కాబట్టి ఆ పవిత్రతని, ఆ పావనతత్వాన్ని,
అన్నమాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, త్యాగరాజ స్వామి, అతిరాం బాబాజీ వాళ్ళు ఎలా భావించి సేవించి ఆనందించారో అదే అందరూ పొందేలా చేయాలి. అంతేగాని అదేదో వ్యాపారంలాగా, అదేదో రాజకీయంలాగా, అదేదో పెత్తనంలాగా కాలంలో కలిసిపోతారో ఎవడైనా. కానీ పిచ్చి వేషాలు వేయకుండా ఈ టర్మ్ వారు అద్భుతంగా చేయాలని, చేస్తారని ఆ అడుగులు వేశారు. కాబట్టి వారు ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి, మనం చెప్పడానికి సమయం కూడా కావాలి, వారికి కూడా చేయాలంటే సమయం కావాలి. ఆ వెంకటేశ్వర స్వామి వారికి, ఆ బోర్డు మెంబర్స్కి కూడా ఆ భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇచ్చి ఇంకో గొప్ప మాట చెప్పారు నిన్న మేము మాట్లాడినప్పుడు. నేను స్వామివారి నీళ్లు కూడా తాగను అని చెప్పారు. ఆయన నీళ్ళు ఆయనే తెచ్చుకుంటారు. ఓకే, తిండి కాదు, నీళ్లు కూడా. ఓకే, 10 రోజులు ఉన్నాను గురూజీ, 2 సార్లే దర్శనానికి వెళ్ళానని చెప్పారు. ఎందుకు? కొన్నిసార్లు వెళ్ళిపోవాలిగా. నేను వెళ్ళినప్పుడల్లా వీళ్ళేమో అందరిని ఆపేస్తారు. నేను వెళ్ళొచ్చే లోపల 2-3 వేల మందికి దర్శనం అవుద్ది కదా. ఎంత గొప్ప తాడు సార్, ఇది కదా కావాలి. వీడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పెత్తనాలు చేయడానికే గంటలు వాడా అలాంటి వాడా బోర్డు మెంబర్లు, బోర్డు చైర్మన్ అవ్వాల్సింది కదా. నేను వెళ్తే భక్తులకు అంతరాయం అవుతుంది అనుకునేవాడు కావాలి. కాబట్టి నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఇలా శ్రీవారి సేవలో అందరిని నియుక్తుల్ని చేసి, ఎడ్యుకేట్ చేసి, స్వామివారి అలాగే ఫాస్ట్ ఫుడ్లు అవి చెప్పలేదు ఆయనతో, మీతో చెప్తున్నాను. ఆ ఫాస్ట్ ఫుడ్లు, ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్ ఇవన్నీ తిరుమలలో ఏంటి నాన్ సెన్స్. సాంప్రదాయ వంటలే ఉండాలి. అదేమన్నా టూరిస్ట్ స్పాటా? ఇది కూడా వ్యాలిడ్ పాయింట్. చాలా ఏదో చెత్త అంతా అక్కడ తినేసేది, బస్సు ఎక్కి అంతా కక్కేసేది, పిల్లల ఆరోగ్యం పాడు చేసుకునేది, ఇవన్నీ ఉండకూడదు. ఓకే, తిరుమల షుడ్ బి డివైన్, నో అదర్ లైన్. నౌ బిఆర్ నాయుడు గారు వర్కింగ్ లైక్ ఎ లైన్. ఈ మస్ట్ పుట్ ద లైన్. అదేందుగా ఇందులో ఎన్ని లైన్లు ఉన్నాయో, వైను లేకుండా డివైన్గా ఉండే లైను, అక్కడ గీయాల్సిన లైను. చాలా బాధపడ్డాను. చాలా ఏళ్ళ క్రితం మాకు రూమ్ ఇస్తే తిరుమలలో మధ్యాహ్నం పూట స్వామివారి నైవేద్యం నేను రూమ్లో దేవుని పెట్టి నైవేద్యం పెట్టా. తులసి కోసం అని చాలా తిరిగితే రాజేంద్ర ప్రసాదము ఇంకేవో కనపడిందా, భాస్కర్ అన్నాడు. ఇప్పుడు ఈవో గారు, దట్స్ క్రెడిట్ మస్ట్ గోస్ టు ఈవో. పేర్లు అవన్నీ ఎవడ సొంత పేర్లు ఆడు పెట్టకూడదు అని ఇప్పుడు పేర్లు మార్చుతున్నారట. ఇప్పుడు సుబ్బారావు కట్టాడు, సుబ్బారావు నిలయం, రామారావు కట్టాడు, రామారావు. అలా కాదు, స్వామివారి సొమ్ముకి, స్వామివారికి కదా నువ్వు ఇచ్చింది, స్వామివారికి కదా ఇచ్చింది. కాబట్టి స్వామివారి పేరు ఉండాలి. వైకుంఠము, లేదంటే కౌమోదకి, ఇలా ఉన్నాయి తిరుమలలో చాలా, అలాంటి పేర్లే ఉండాలని చెప్పారు. అయితే నేను తులసి పత్రం కోసం ఈ గెస్ట్ హౌస్లు దగ్గర అలా వెళ్తూ ఉంటే అబ్బాయి ఎవరో అక్కడ పనిచేసేవాడితో అన్న, ఎంత అదృష్టం, ఎంత పవిత్రం కదా తిరుమలలో, ఎటువంటి చెడు అలవాట్లు లేని వాళ్ళు అందరూ ఇక్కడ జీవిస్తూ ఉంటారు కదా అని నేను నా యొక్క భావన ఎక్కడ ఊరుకోండి స్వామి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నాడు. ఓకే, అర్థమైందా? అదే. కొందరైతే పిల్లలు ఫోటోలు కూడా తీసి పెట్టారు. గురూజీ పానపరాకులు దొరుకుతాయి, సిగరెట్లు దొరుకుతాయి, అన్నీ వచ్చేస్తాయి, కింద నుంచి పోయి కోడిగుళ్ళు కూడా దొరుకుతాయి. ఎందువలన? నేర్పబడలేదు, వదిలేశారు. ఓకే, అర్థమైందా? రైట్. ఇప్పుడు బురకా వేసుకోకుండా ముస్లిం స్త్రీని చాలా చోట్ల కొడుతుంటారు, లేదా చంపుతుంటారు, ఏవో చేస్తుంటారు. వాళ్ళకు మ్యాండేటరీ ఉంది, మనకు మ్యాండేటరీ ఉందా? ఉండక్కర్లేదా? తిరుమలలో ఉండాలంటే కొన్ని నియమాలు ఉండాలి. తిరుమల ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ప్లేస్, నాట్ ఏ కామన్ ప్లేస్, ఇట్స్ ఏ డివైన్ ప్లేస్. కాబట్టి నేను వారితో సరదాగా ఇంగ్లీష్లో అన్నా అనమాట, శాంక్టోరియం యొక్క శాంక్టిటీ కాపాడండి. ఓకే, ఆనంద నిలయుడు ఆనందంగా ఉండాలి, ఆయన్ని దర్శించిన వాళ్ళు ఆనందంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, దాన్ని కాపాడండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. లైక్ నేను వారు ఏమన్నా తెలుసా, నేను ఎలా ఇస్తే ఇవి మా సూచనలు అన్నా. సూచనలు ఏం లేవు గురూజీ, అమలు చేయడమే. సూపర్, అర్థమైందా? విన్నారా? గుడ్. మామూలుగా ఏమవుద్ది, మామూలుగా నువ్వు సూచనలు ఇస్తే అట్లే డస్ట్బిన్లో ఉంటుంది, అది పక్కన పడేస్తారు. అదే, అర్థమైందా? రైట్. సో మేము చేసిన సూచనలు ఏవి మా సొంతానికి ఏం లేవు, వ్యక్తిగతం ఏం లేవు, మేము వ్యక్తిగతం ఏం అడగలేదు. ఎవరో అన్నారు ప్రసాదం కూడా పెట్టలేదు అన్నారు. తిరుపతిలో ఉన్నారా, ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నారా, ప్రసాదాలు పెట్టాను నీకు. సో కాబట్టి తిరుమల ఇకపై చాలా దివ్యంగా, భవ్యంగా, పూర్వవైభవాన్ని పొందాలి. ఎవరైతే స్వామివారి సొమ్ము తినేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారో వారికి ఇవ్వాల్సినటువంటి
ప్రభుత్వ తరపు లాంఛనాలు ఇవ్వాల్సిందిగా కోరుకుని స్వామివారు ఇస్తారు, అలాగే ఆయన ఇస్తారు. అందుకే చెప్పారు నాన్న, రాజు కళ్ళు గప్పగలవు, దేవుడు కళ్ళు గప్పలే. అది ఇంగ్లీష్లో చెప్పారు ఎప్పుడో, నాకు గుర్తులే. కానీ దాని ఆ తెలుగు ఏమిటంటే, రాజు అప్పటికప్పుడే శిక్షిస్తాడు, దైవం ఆగి చూసి శిక్షిస్తుంది. ఓకే. ఆల్రెడీ జరిగిందిగా బోల్డ్ సార్లు, బోల్డ్ మందికి చూడలేదు ఏమిటి, పెద్ద పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులకి జరిగింది అది. కాబట్టి నేను సరదాగా చెప్తాను, అక్కడ ఉన్నది ఎవరు? వెంకీ, మహా పెంకి, పెట్టుకున్నోడికల్లా పగిలిన టెంకి. డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. గోవిందా.